రాజ్ సాక్ష్యాలు చూపించండి, దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. తమపై దాడులు చేయలేదంటోంది, కానీ ఇండియాను శిక్షించాలి అంటోంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్ ఆధారంగా సాగుతుంది. పహల్గాం దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడగా పాక్ ఇండియాపై దాడులకు ప్రయత్నించి భంగపడింది. పాక్కు కళ్లం వేసేందుకు ఇండియా ఒక రేంజ్లో స్ట్రైక్స్ చేసింది. గత వారం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం చేస్తున్న దాడులకు సంబంధించిన కొత్త ఉపగ్రహ చిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీంతో వణికిపోయిన పాకిస్తాన్ సరిహద్దులో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ క్షిపణి దాడులు చేయడంతో ఒక్కసారిగా భారత్ కన్నెర్ర చేసింది. భారత సాయుధ దళాలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఆ విషయాలు తాజాగా అమెరికా ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రెజల్యూషన్ ఫోటోలతో తేటతలమైంది. ఇక రావల్పిండిలోని నూర్ ఖాన్, సింధులోని సుక్కూర్, పాకిస్తాన్లోని పంజాబ్లోని రహీం యార్ ఖాన్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన దాడుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలు సర్గోదాలోని ముషాఫ్, ఉత్తర సింధులోని షాబాజ్, జకోబాబాద్, ఉత్తర తట్టాలోని బొలారి పేరుతో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PAF స్థావరాలను నష్టాన్ని కలిగించాయి. గత వారం ఆపరేషన్ సింధూర్పై జరిగిన విలేకరుల సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించని ధృవీకరించారు. వీటిలో సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ నియంత్రణ కేంద్రాలు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వలున్నాయని ఆమె చెప్పారు. ఇక రఫీకి, మురైదే చక్లాల, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియాలలో ఉన్న పాకిస్తాన్ సైనిక లక్ష్యాలు భారత వైమానిక దళ యుద్ధ విమానాల నుంచి టార్గెట్ను దెబ్బకొట్టాయని ఆమె చెప్పారు. ఇక పస్రూర్, సియాల్కోట్ వైమానిక స్థావరంలోని రాడార్ సైట్లను కూడా పేల్చివేశాయి. ఈ దాడుల సమయంలో ఇండియాకు స్వల్ప నష్టాలు మాత్రమే ఎదురయ్యాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదే విషయాన్ని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ AK భారతి సైతం మొత్తం వ్యవహారంపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఇస్లామాబాద్ నుంచి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో భారీ పీరియడ్ తర్వాత మంటలో చిక్కుకున్న దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న కీలకమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని విలేకరులకు చూపించారు. విలేకరుల సమావేశంలో రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వేకు విస్తృతంగా నష్టం వాటిల్లిన వీడియోను కూడా ఆయన చూపించారు. ఇక భారత సాయుధ దళాల పోరాటం ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉగ్రవాదులకు మద్దతిస్తుందని, దీంతో ఘర్షణ పెరుగుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత సాయుధ దళాలు లష్కర్-e-తోయిబా, జైష్-e-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు చెందిన శిబిరాలను ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. భారత సాయుధ దళాల రాత్రిపూట ఆపరేషన్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని ఎంపిక చేసిన సైనిక లక్ష్యాలను ఢీకొట్టింది. 4 రోజుల పాటు తీవ్రమైన సరిహద్దు డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడానికి 2 దేశాలు గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు కల్నల్ PM అర్జున, మాజీ సైనిక అధికారి. సార్ నమస్తే సార్, జై హింద్. నమస్తే అండి. అయితే అర్జున గారు,
తాజాగా విడుదలైన చిత్రాలతోనైనా పాకిస్తాన్ నిజం ఒప్పుకుంటుందని భావించవచ్చా? ముందుగా రాజ్ న్యూస్ స్టాఫ్ కు ప్లస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం స్లోగన్తో పాటు ఇంత క్రితం కూడా చాలాసార్లు డిబేట్ చేశాను. మన ఒక స్లోగన్తో పాటు జై భారత్ అండ్ జై జవాన్, ఇదే స్లోగన్ తోటి ముందుకు పోవాలండి. మనం అలాగే ముందుకు పోతున్నాము. లాస్ట్ ఒక చాలా డిబేట్లు రాజ్ న్యూస్ లో కూడా చెప్పాను కూడా, ఒక 2 రోజులు 40 years తర్వాత చూడండి దీని రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను. నేను అది రాజ్ న్యూస్ దీంట్లో డిబేట్ లో చెప్పినట్టుగా ఉన్నాను నేను, కానీ అన్ని ఛానల్లో మాక్సిమం కవర్ చేశాను. పాకిస్తాన్ భారత్ తలపడాలంటే వాళ్ళకు యాక్చువల్లీ అంత ఆయుధ సంపద లేదండి. ఇది ముందుగా చాలాసార్లు నేను చెప్పాను. అదే మనము ఒక ఏనుగు అంటే వాళ్ళు ఒక చిన్న ఏదో పిల్లో లేకపోతే కథ కుందేలో అనుకోవచ్చు వాళ్ళని, అంతే దర్శిట్ అంతే. సో పాకిస్తాన్ ఇప్పుడు మన ఏమేంటంటే ఇండియా ఏం చేసింది, సో April 22న జరిగిన ఆ రాక్షసత్వానికి, ఉగ్రవాదులు చేసిన రాక్షసత్వానికి మనం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాము. అది May 7వ తారీఖున మనం పోయి పాకిస్తాన్ లో ఉన్న స్థావరాలు కాదండి, అది కేవలం POKలో ఉన్న స్థావరాలు. POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ ఉన్న దీంట్లో ప్రదేశంలో 9 స్థావరాలు అంటుకొని 9 స్థావరాల నుంచి మన మిజైల్ తోటి మన భూభాగం నుండి మిజైల్ పంపించాము. 9 మిజైల్ కరెక్ట్ గా టార్గెట్ చేశాయి. 9 స్థావరాలను మనం అంతం చేశాము. దాని తర్వాత పాకిస్తాన్ మన మీద కక్ష కొద్ది, మన మీద వాళ్ళ మీద దాడి చేశామని అనుకొని వాళ్ళ కక్ష కొద్ది వాళ్ళు కాల్పులు స్టార్ట్ చేశారు. అది త్రూ డ్రోన్ల తర్వాత, దాని తర్వాత కాల్పుల ద్వారా, మిజైల్ తర్వాత దాంతో ఇది చేశారు వాళ్ళు. అది మన ట్రెటీలో అదే ఒప్పందం ప్రకారం కాల్పులు చేయకూడదు వాళ్ళు మనకు, ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. మనం కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేశాము. దాన్ని కాస్త అర్థం చేసుకోలేదు పాకిస్తాన్. వాళ్ళు ఒక రివెంజ్ తోటి మన మీద దాడి చేశారు. అది 3 రోజుల పాటు జరిగింది. అయినా వాళ్ళు దాంట్లో సక్సెస్ కాలేదు. ఇందులో మళ్ళీ అమెరికా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు మేము పాకిస్తాన్కి వచ్చి మేము కన్విన్స్ చేశాము. దాని తర్వాత ఇద్దరు DGM అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ మన ఇండియా DGMO కానీ అక్కడ పాకిస్తాన్ DGMO కానీ ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు రిజల్ట్ ఇంకా ఏదో అంత వివరంగా లేదు, క్లారిటీగా లేదు వివరణ. సో ప్రస్తుతానికి వచ్చి కాల్పులు ఏది వర్షకాలు విరమించుకున్నామని. కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. పాకిస్తాన్ది ఎప్పుడు వక్ర బుద్ధేనండి, రాక్షస మనస్తత్వం ఉంటుంది అన్నమాట వాళ్ళలో. వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి వాళ్ళకి రివెంజ్ మనసులోనే ఉండిపోయింది. అప్పట్లో జరిగిన దానికి వచ్చి మనం ఇప్పుడున్న ప్రజలు దానికి వచ్చి ఎగ్జాంపుల్స్ కాదు, వాళ్ళకి వచ్చి విల్లు కూడా కాదు, విట్నెస్ కూడా కాదు. అప్పట్లో బైఫర్కేషన్ జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్షిప్ బైఫర్కేషన్ జరిగింది. అప్పట్లో జరిగింది, ఓకే ఒప్పుకుంటా. దాని తర్వాత మన మీద దాడులు చేశారు, యుద్ధం జరిగింది 1965లో. 71లో వార్ జరిగింది. అది అఫ్కోర్స్ 71 ఒక రివెంజ్ వార్ కాదు అనుకోండి. 71 వచ్చి జరిగింది 3 డిసెంబర్కి వచ్చి స్టార్ట్ అయిన వెరీ వచ్చి ఒక 10 రోజుల పాటు జరిగింది అప్పట్లో. సో అది ఈస్ట్ పాకిస్తాన్ ని డివైడ్ చేయడానికి జరిగింది అప్పుడు. దాని తర్వాత 1919లో జరిగింది. అంత మొత్తం ఇన్ఫిల్ట్రేషన్ అంతా మొత్తం ఇండియాకి వచ్చేసింది. ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదులు వేషం వేసుకొని వీళ్ళు కూడా వచ్చారు, సైనికులు కూడా వచ్చారు. అయినా మన తోటి వాళ్ళు జయించలేకపోయారు. వాళ్ళకి చాలా మంది చనిపోయారు. అఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు ఆ టైంలో. ఎందుకంటే పైనుంచి కొండల మీద నుంచి టైగర్ హిల్స్ నుంచి అక్కడ నుంచి కాల్పులు జరిపారు. పైనుంచి కాల్చేటప్పుడు రేంజ్ చాలా, ఎంత రేంజ్ దూరంగా ఉన్నా బుల్లెట్ వచ్చి చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది అనమాట. సో అయినా అయిపోయింది. అప్పట్లో మనం బోబర్స్ గన్ ద్వారా మనం సక్సెస్ అయిపోయాము. మొత్తానికి ఈవెన్ కార్గిల్ యుద్ధం అని చెప్పబడే 1990లో జరిగిన కార్గిల్ యుద్ధం కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. సో ఇవన్నీ మనసులో వాళ్ళకున్నాయి. వాళ్ళు 2 విధాలుగా భారతాన్ని ఎలాగైనా జయించాలి, 2 విధాలుగా వాళ్ళు దారి ఎంచుకున్నారు. ఒకటి సైనికుల ద్వారా, 2 ఉగ్రవాదం ద్వారా. ఉగ్రవాదం చాలా ఉసుకొల్పారు, పోషించారు. బాగా వాళ్ళకి వాట్స్ కాల్డ్ ఇవి కావాలన్నా సౌకర్యాలు కావాలన్నా సౌకర్యాలు చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ది వక్రబుద్ధి అండి. ఈ రోజు కాకపోతే కొన్ని రోజులు మళ్ళీ నిశ్శబ్దం, మళ్ళీ దాని తర్వాత దాని బుద్ధి తన వక్రబుద్ధి చూపించుకుంటుంది. సో నేను చెప్పేది ఏమంటే ఇది మంచి సమయం. నిన్న గౌరవనీయ ప్రధానమంత్రి గాని ఒకటే చెప్పారు, అభినయతో కభినయోగా అని చెప్పేసి.
ఈ టైంలో మా లక్ష్యం అంతా ఒకటి ఉంది, మేమంతా సిద్ధంగా ఉన్నాము, సైనికులు వచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ తోటి. మన ఏమేంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి. కేవలం 9 పాకిస్తాన్ సామాన్య ప్రజలు కాదు మన లక్ష్యం, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళడం సక్సెస్ఫుల్ గా ఈ రకంగా సైనికులకైతే మన ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అవునండి, ఈ విషయంలో చూడు, మనం వచ్చి పాకిస్తాన్ ప్రజానికి మీద ప్రజల మీద కానీ లేకపోతే సైనికుల మీద కానీ మనం దాడి చేయలేదు. ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు మనం డైరెక్ట్ గా దాడి చేసినట్టుగా. అది యుఎన్ కూడా ఒప్పుకుంటుంది, అమెరికా కానీ ఒప్పుకుంటుంది. అమెరికా వదిలేసేయండి, అమెరికా వచ్చి పార్షియల్ గా కాకపోతే ఎవరికి చెప్పలేకపోతుంది. ఎందుకంటే దానికి ఒక అమెరికా అనే దేశానికి భయం పుట్టుకొచ్చింది, న్యూక్లియర్ వార్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఓకే, చాలా మంచిగానే ఆలోచించారు. కాకపోతే మన పరిస్థితి ఎలాగుంది అంటే, ఈ పిఓకే అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఈ సమయంలో మనం తీసుకొని ఉండాల్సింది. ఇది కంటిన్యూగా మేము దేశ సైనికులం, మేము రెడీ, దేశ సంరక్షణ కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు మేము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని నిదర్శనమే కాల్పుల విరమణ అయింది. సో మన దానికి తట్టుకోలేకని కాబట్టి పాకిస్తాన్ సరెండర్ అయిపోయారు. సో ఈ టైంలోనే మనం ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకా ఒక 2 రోజులు 3 రోజులు ఈ సిచ్యువేషన్ అలాగే కంటిన్యూ చేసి పిఓకే మనకి కావాలి, పిఓకే ఇచ్చేంత వరకు మేము వదలము, ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఒకవేళ వారైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామనే మెసేజ్ వల్ల పోయింటే ఇవాటికి మనకి పిఓకే ఖచ్చితంగా మనకి వచ్చేదండి. అది అదే భావించాం కదా, యావత్తు భారతదేశం కూడా ఈ సందర్భంగా ఇది ఒక అందుకు మంచిదే. పిఓకే ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాతనైనా మన చేతిలోకి వస్తున్న ఒక ఆశాభావం అయితే నెలకొని ఉండేది. అదేనండి మా ప్లాన్ కూడా అది, మిలిటరీ ప్లాన్స్ అంటారంటే మా ప్లాన్ కూడా అది. కానీ ఒకటి ఏంటంటే, ఎంత మేము మిలిటరీ వాళ్ళమైనా, ఎంత ఆర్మీ అంతే త్రివిధ దళాలైనా మాకంటూ పవర్స్ అంటూ ఉండవండి. ఇది గ్రౌండ్ లెవెల్లో కాబట్టి రియాలిటీ మీకు చెప్తున్నాను నేను. మాకంటూ పవర్స్ ఫైనలీ in case of anything get a war, we have to take permission from the honorable prime minister only. Okay, honorable prime minister plus defense minister ఏం చెప్పినా చేయాల్సిందే. కాల్పులు ఉద్యోగం చేస్తాము, కాల్పులు మళ్ళీ స్టార్ట్ చేయమంటే మనం చేయడానికి రెడీగా ఉంటాం. ఈ సమయంలో మా మెయిన్ కవిత ఆర్డర్స్ మేము ఎక్కడ తీసుకోము. ఎందుకంటే దేశ పరిస్థితి, దేశ భద్రత గురించి ఆలోచించవలసిన విషయం ఇది. సో ఈ టైంలో మేము ఎప్పుడో ఎవరికి హాని చేయకుండా, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఉద్ది కాల్పులు విరమణ చేయమన్నాడు. ఏ రోజు ఇది 9వ తారీఖు ఈవినింగ్ కాబట్టి నైట్ జరిగింది, ఇది 9వ తారీఖు. దాని తర్వాత మేము విరమణ చేసుకున్నాము. ఓకే, విరమణ చేసుకున్న తర్వాత 10వ తారీఖు ఈవినింగ్ వచ్చి ఇది జరిగింది ఇది. సో దాని తర్వాత ఏంటంటే మనకు పిఓకే అనేది అక్కడ 9 స్థావరాలు, వాళ్ళు 9 స్థావరాలు కాదు, ఇంకా చాలా స్థావరాలు ఉన్నాయి, హిడెన్ కాకపోతే శిబిరాలు చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ ధ్వంసం చేసి ఉండాలి మన ఎయిమ్ ఇది. ఎందుకంటే మన ఇన్నోసెంట్ ప్రజల్ని ఏప్రిల్ 22 ఇన్నోసెంట్ ప్రజల్ని టూరిస్ట్ ని చంపబడి వాళ్ళు మీసాలు దూకుతున్నా ఇంతవరకు మనం పట్టుకోలేదు. వాళ్ళు అక్కడ దాక్కున్నారు పిఓకేలు. చాలా మందిని తెలుస్తున్న ప్రశ్న కూడా ఇదే, మన టూరిస్టులని కాల్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన టెర్రరిస్టులు ఇప్పటికి ఎందుకు పట్టుకోలేకపోయామని కూడా. అదేనండి చెప్తున్నాను కదా, అదే వాళ్ళు వచ్చి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ దే హావ్ బీన్ ఎస్కేప్ టు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి పిఓకేలో దాక్కున్నారు. పిఓకే మన ప్రాంతం కాదని చెప్పేసి వాళ్ళు చెప్పబడుతున్నారు, కానీ మన ప్రాంతం ఏది, కానీ మనం కాల్పు చేయలేకపోతున్నాము. అదే ప్రాబ్లంగా ఉంది కదా. మన భూమి మీద మనం కాల్పు చేయకుండా ఎవరండి ఇదే నిర్ధారణ చేయడానికి వాళ్ళు ఎవరండి? పాకిస్తాన్. సో వాళ్ళు వచ్చి యూఎన్ఓ ద్వారా చెప్పుకున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వచ్చి మాది అని చెప్పేసి. ఇప్పటికేదంటే మాట అంటున్నారు, వాళ్ళు ఇంతవరకు చెప్పలాది. పాకిస్తాన్ వచ్చి నో సోఫర్ దే హావ్ నాట్ డిక్లేర్డ్. ఓకే, పిఓకే మేము ఆక్రమించుకున్నాము ఆ టైంలో. ఓకే, సో మేము ఇప్పుడు ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి వాళ్ళు తయారుగా లేరు. వాళ్ళు ఇవ్వరండి, ఇది కొనసాగిస్తారు ఇది. ఎందుకంటే దీని నుంచే మనకు ప్రాబ్లం. ఎందుకంటే పిఓకే ద మూమెంట్ మనం తీసుకున్నామంటే వాళ్ళకి రక్షిత ఇది వచ్చి వాళ్ళ సైనికులు రావడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పట్లో చాలా థింక్ చేసేవాళ్ళు, చాలా ప్లాన్ చేసే పిఓకేని ఆక్రమించుకున్నారు. మనం ఊరికే ఉండిపోయాం, మనం ఆక్రమించుకున్నామండి. అప్ టు లాహోర్ ఊరికి వెళ్ళాం 71 వార్లో. అదే విషయం చాలాసార్లు డిబేట్ లో కూడా చెప్పాను మీకు ఆ విషయం. 71లో అప్ టు లాహోర్ వరకు వెళ్ళాము. కాకపోతే ఒప్పందం తర్వాత, యుద్ధ విరమణ తర్వాత ఒప్పందంలో మనం లాహోర్ వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతం వచ్చి వాళ్ళకి వాపస్ చేశాము. మనం కూడా మనం చెప్పే ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పిండొచ్చు కదా, మనం చెప్పలా. మనకు ఉదార బుద్ధి ఉంది, దయాగుణం ఉంది, అందుకే వాళ్ళకి వచ్చి వాపస్ చేశాము. ఆ జ్ఞానం, ఆ సింపతి, ఇది వచ్చి వాళ్ళలో లేదు.
పిఓకేని అప్పుడు ఆక్రమించుకున్నారు, ఇప్పుడు కూడా ఆక్రమించుకున్నారు, ఇప్పుడు కానీ వాళ్ళు వదలరు. ఈ సమయం మంచి సమయంగా ఉందండి. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈవెన్ ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి. మన దేశ ప్రజలు అందరికీ నా నమస్కారం అండి. దేశ ప్రజలు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. యుద్ధం అవుతుందంటే సంతోషించారు అంతేగాని ఎవరు వచ్చి సైకిల్ కానీ అవి కానీ ఇవి కానీ ఈ యుద్ధం పాకిస్తాన్ లో చేయబడ్డారు, లేకపోతే పలు దేశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం ఆపండి, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని ప్రతి ఒక్క వేరే దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ భారతదేశం, అందుకే భారతదేశం మహానికి ఎప్పుడు కూడా చెప్పుకుంటాను నేను, భారతదేశం భారత్ కి జయ. సో మన దేశంలో ఏ కోణాన, ఏ డిస్ట్రిక్ట్ లో, ఏ స్టేట్ లో కానీ ఎవరు కానీ అడ్డుపడలేదండి మా సైనికులకి. ఈ యుద్ధాన్ని ఆపండి, మనకి ఆర్థిక సంక్షోభం వస్తుంది, మనకి ప్రాబ్లం అవుతుంది, ఎవరు అడ్డుకోలేదండి. మాకు చాలా ధైర్యం ఇచ్చింది ఎవరు అంటే దేశ ప్రజలండి. దేశ ప్రజలు ఇచ్చాము, ముందుకు పోతున్నాము. ఈసారి మా ఏం కూడా అలాగే ఉంది. పిఓకేను ఖచ్చితంగా మేము తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాము. మేము మన దేశ ప్రజలు క్షేమం కోసం మేము ముందుకు కదం మేము పెట్టాము. కానీ దీంతో పాటు సీజ్-ఫైర్ తో పాటు మళ్ళీ ఎక్కువ వాళ్ళు అక్కడే నిలిచిపోయాము మేము. అయితే అర్జున్ గారు, తమపై దాడులు చేయాలంటుంది పాకిస్తాన్, కానీ ఇండియాను శిక్షించాలంటుంది. అయితే సాక్ష్యాలు చూపించండి, దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదే పదే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన వీడియోలతో పాకిస్తాన్ ఒప్పుకునే పరిస్థితి ఉందా? ముందు అది కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది ఒప్పుకోదండి, అది ఒప్పుకోదు. అప్పుడు ఎందుకు ఒప్పుకోదు అంటే పాకిస్తాన్ చూడండి, మన డీజీఎంఓ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ ఎవిడెన్స్ అన్ని మొత్తం చూపించారండి. చూపించాలని ఏం చెప్పేసి మన డీజీఎంఓ మన ప్రభుత్వం పంపిన డిస్కస్ చేసిన డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ ఉంటాడు అక్కడ. సో అతను వచ్చి డిస్కస్ చేయలేదని చెప్పేసి నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా చూపించుతాడు. ఈ వీడియో ఎవిడెన్స్ అన్ని మొత్తం చూపించుతారు వాళ్ళకు. వాళ్ళు ఒప్పుకోరండి ఇవన్నీ విషయాలు. వాళ్ళకి ఏంటి, ద మూమెంట్ వెన్ దే యాక్సెప్ట్ ఇట్, ద మూమెంట్ వెన్ ఐ రిపీట్ దిస్ వర్డ్, వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మనం వచ్చి ఒక ఇది పెట్టేస్తాం, మనం కండిషన్ పెడతాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు ఇవ్వని చెప్పేసి. సో ఈ కండిషన్లు ఏమి లేకోకుండా మా ధ్యేయమే ఇది, మా ఇది ఉగ్రవాద సంస్థలు మేము ఎక్కడ పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ఉగ్రవాద సంస్థలు మేము నిర్మూలించాలి. లేకపోతే పాకిస్తాన్లో చాలా ఉన్నాయండి ఉగ్రవాద సంస్థలు, చాలా ఉన్నాయి పాకిస్తాన్లో. ఆ సంస్థలని మేము వచ్చి నిర్మూలించాలి. ఈ దేనితో ముందుకు పోయింటే ఇవాటికి మనకి ఈ రోజు ఎంత 10వ తారీఖు సీజ్-ఫైర్ అయింది కదండి, ఇవాళ 13వ తారీఖు, ఇవాళ మనకి పిఓకే వచ్చిండేదండి. మనం కాస్త ముందుకు సాగింటే మనకి పిఓకే వచ్చిండేది. అప్పుడు మళ్ళీ కాకపోతే వీళ్ళు యూఎన్ఏ ఇన్వాల్వ్ కావటం, కాకపోతే అమెరికా ఇన్వాల్వ్ కావటం, వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం, మనకి ఇదంతా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మన దేశ వ్యవస్థకి. సో పిఓకే రాకుండా మనకు అడ్డం అయిపోయింది. ఇప్పుడు పిఓకే మనం ఎక్కడ కండిషన్ పెట్టలా, మన పిఓకే మనకి కావాలని. నిన్న ప్రధాని గారు అన్నారు అభినయ్తో కభినయ్ హోగా అని చెప్పేసి. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయండి. అభినయ్తో కభినయ్ హోగా దాంట్లో 2 అర్థాలు. ఒకటి ఉగ్రవాదాన్ని అంతం చేసేదానికి ఖచ్చితంగా మనం అభినయ్తో కభినయ్ హోగా ఇప్పుడే చేయాలి కంప్లీట్ ఉగ్రవాదంతో. సెకండ్ పిఓకే మనం వాపస్ తీసుకోవాలి, రివర్ట్ చేసుకోవాలి మనం, రివర్ట్. సో ఈ 2 మీనింగ్లు ఉన్నాయి. నిన్న ప్రధాని గారు ప్రసంగం సపోజ్ ఆలకించి ఉంటే మీరు ఖచ్చితంగా భారత ప్రధాని గారు ఇదే అన్నారు, అభినయ్తో కభినయ్ హోగా. దేశ ప్రజల వాదం కూడా ఇదే, నినాదం కూడా ఇదే, స్లోగన్ కూడా ఇదే. మనకు మెయిన్ ఏం వచ్చి పిఓకే మనం తీసుకున్నామంటే వాళ్ళ అర్ధ బలం మనం కమితే వాళ్ళకి నరికినట్టే, మనం తీసుకున్నట్టే. మనం పిఓకే మనకి కావాలండి, ఎట్టి పరిస్థితుల్లో పిఓకే కావాలి. పిఓకే ఉంటే మన దేశ ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే ప్రాంతం అండి ఇది, ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి. అక్కడ కేవలం ఈ ఉగ్ర సంస్థల ద్వారా ప్రొడక్షన్ అంటూ ఏం లేదు. అక్కడ టూరిజం మనం పెంచొచ్చు. ప్రొడక్షన్, ఆపిల్ ప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ, డ్రై ఫ్రూట్స్ ప్రొడక్షన్ కానీ చాలా సమృద్ధి చేయొచ్చండి ఆ ప్రాంతంలో. వీళ్ళ మూలన ఏ అభివృద్ధి జరగడం లేదు అక్కడ. మనం ఆ టైంలో సపోజ్ మనం సరెండర్ అయిపోయాము పిఓకే ఇవ్వడానికి. కానీ ఇప్పుడు తీసుకోవచ్చండి, మన అంత బలం ఉంది మనకి. పిఓకే మనం తీసుకోవచ్చు, అంత బలం ఉంది మన దగ్గర. ఇప్పుడు ఎందుకు ఈ ప్రసక్తి ఎందుకు ముందుకు పోవడం లేదు నాకు అర్థం కాలేదండి. ఎంతవరకు కావాలి ఈ ప్రసక్తి ముందుకు పోవాలి, పిఓకే మనకి కావాలి, అదే మన లక్ష్యం, అదే మన. అయితే అర్జున్ గారు, మొన్న మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, కాశ్మీర్ అనేది ద్వైపాక్షిక సంబంధం, మోడీ వ్యక్తికి మధ్యవర్తిత్వానికి మేము ఒప్పుకోం, ఇది మా విధానం, కాశ్మీర్లో కూడా పాకిస్తాన్కి చెప్పేది ఒకే విధానం, పిఓకే మాది, టెర్రరిస్టులను అప్పచెప్తే అప్పుడు మాట్లాడదాం అని ఇది ప్రధాని మోడీ మొన్న 2 రోజుల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ఈ స్టేట్మెంట్ ఎటుపోయింది అనేది నా ప్రశ్న. అదేనండి మిమ్మల్ని ప్రశ్న. మీరు కూడా అదే చెప్తున్నారు, మీ ఆవేదన కూడా ఇదే నాకు అనిపించింది. అందుకే మళ్ళీ ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను.
కరెక్ట్ అండి, నేను ఒప్పుకుంటాను కదా. అది నేను ఫస్ట్ మీకు ఒకవేళ సపోజ్ రీకలెక్ట్ చేస్తే నేను ఒక విషయం అన్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుని దగ్గర, ప్రతి ఒక్క డిబేట్ లో కూర్చున్న అనలైజ్ దగ్గర ఒకటి చెప్పా, ఇట్ ఈస్ నాట్ ఏ డిస్టింగ్ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ నేషనల్ ఇష్యూ అని చెప్పాను అనమాట. ఇది ఖచ్చితంగా నేషనల్ ఇష్యూ అండి, పొలిటికల్ ఇష్యూ కాదు. ఇది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉండదండి ఇక్కడ. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎవరిది ఉండదు ఇక్కడ. 1-to-1 మనము ఎవరి దగ్గర ఉగ్రవాదం అంతం చేయాలనుకున్నారో వాళ్ళని రక్షణ ఎవరిస్తున్నారు, పాకిస్తాన్ ఇస్తుంది. ఇక్కడ ఓన్లీ పాకిస్తాన్ అంటే కాబట్టి ఇండియానే కూర్చోవాలండి చర్చలకి. మళ్ళీ ఎవరు థర్డ్ వ్యక్తి రాకూడదు. పాకిస్తాన్ ఒప్పుకుంటుంది, ఓకే, దేని గురించి సరెండర్ అయిపోయిందని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఎప్పుడో ఒప్పుకోయింది అది. ఎప్పుడు 1965 లో సరెండర్ అయిపోయింది మనకు, 71 లో సరెండర్ అయిపోయింది, ప్లస్ కాకపోతే 1999 లో సరెండర్ అయిపోయింది మనకు. ఓకే, వాళ్ళు విధ్వంసం సృష్టించాము, విధ్వంసం కూడా చేసాము మనము. ఇప్పటికైనా అది జరిగింది. ఇప్పటికైనా వాళ్ళ ఇది శక్తి అనేది తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు మనతో పోరాడలేరు అనే శక్తి అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఈ సమయంలోనే మనం కండిషన్ పెట్టి ఉండాలి అంటున్నానండి నేను. ప్లీజ్ దీన్ని రిపీట్ చేయండి మీరు. ఈ సమయంలో మనకు ఫుల్ కండిషన్ కలిపితే దీనికి ఇది కండిషన్ పెట్టి ఉండాల్సింది. మాకు పిఓకే కావాలి, అంతవరకు ఇది కాకపోతే యుద్ధం సాధిస్తూనే ఉంటామని చెప్పేసి చెప్పింటే చాలా బాగుండేదండి. ఎస్. అయితే ఇంకొకటి అర్జున్ గారు, ఇండియా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దెబ్బకుట్టా అన్నట్టుగా పాక్ ఎయిర్ బేస్ను అయితే ధ్వంసం చేస్తుంది. ఈ దాడులు అసలు ఇండియా ఎలా చేయగలిగింది అంటారు? అదే అదండి, మన దగ్గర చాలా పబ్లిక్ డొమైన్ లో కూర్చొని మనం కొన్ని కాన్ఫిడెన్స్ విషయాలు చర్చించకూడదండి. ప్రస్తుతానికి వచ్చి S-40 S-400 ఓకే, ఏ డిఫెన్స్ కాకపోతే మిజైల్స్, అది యాంటీ ఏ డిఫెన్స్ మిజైల్స్ అంటే. సపోజ్ అక్కడ నుంచి మన ఏ డ్రోన్ దాని లెవెల్ 4 విభాగాలుగా ఉంటుంది. దానికి సపరేట్ 4 kinds ఆఫ్ మిజైల్స్ ఉంటాయంట, అందులో అమర్చబడి ఉంటాయి. ఏ పరికరానికి తగ్గట్టు, ఏ మిజైల్ తగ్గట్టు ఆ మిజైల్స్ పోతుంటాయి. రేంజ్ 40 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్స్ దాకా. 400 కిలోమీటర్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా కానీ, దాంట్లో మిజైల్ కానీ లేకపోతే డ్రోన్ అయినా ఏదైనా కానీ, దీన్ని ఆటోమేటిక్ గా మనకి తెలిపేస్తుంది అనమాట. కానీ కిల్లింగ్ రేంజ్, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రేంజ్ అండి, 3 kinds ఆఫ్ రేంజ్, సారీ 3 kinds ఆఫ్ దిస్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ అని చెప్పేసి ఆ మిజైల్స్ ఉంటాయండి. దీంట్లో బుల్లెట్స్ లో అయితే 2 రకాలు, దట్ ఈస్ కాకపోతే కిల్లింగ్ రేంజ్ అండ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ఎఫెక్టివ్ రేంజ్. ఓకే, కిల్లింగ్ రేంజ్ లో ఏ టార్గెట్ ఏది వచ్చినా కానీ చెప్పబడిపోతుంది అక్కడ. సేమ్ అలాగే 240 దీనికి రేంజ్ మాక్సిమం బ్లాస్ట్ చేసే రేంజ్ అనమాట S-400 కి. సో 240 రేంజ్ లో తనకు తగ్గట్టు ఏ మిజైల్ వచ్చిందని దాని నుంచి బ్లాస్ట్ చేస్తాం. ఇటువంటి పరికరాలు భారతదేశం దగ్గర ఉన్నాయి, యుద్ధ పరికరాలు ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి. సో మనము దాని తర్వాత అగ్ని ఉంది మన దగ్గర, రఫేల్ కాబట్టి యుద్ధ విమానం ఉంది, దాని తర్వాత ఫైటర్స్ ఉన్నాయి మన దగ్గర, మిరాజ్ ఉంది మన దగ్గర, బ్రహ్మోస్ ఉంది, పృథ్వీ ఉంది, తేజస్ ఉంది, అన్ని ఉన్నాయి మన దగ్గర. భయపడితే పర్లేదు. మేక్ ఇన్ ఇండియా కాబట్టి ఎక్విప్మెంట్స్ మన దగ్గర చాలా ఇంకా మనం వచ్చి చాలా ఎక్స్పోర్ట్ చేయాలి మనం. అది ప్రపంచ యావత్తు తెలుసండి. January 26 మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎందుకు చేస్తాము? మన బలాన్ని వేరే దేశాలకు ప్రదర్శిస్తూ మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి. ప్రతి January 26 మీరు చాలా క్లోజ్ గా ఆలోచించారంటే మన ఎక్విప్మెంట్ ఏదైతే మన దగ్గర ఉందో మనం ఇచ్చి దాచమండి, మనం ఎక్స్పోజ్ చేస్తాం. మనం ఆ ఎక్స్పోజ్ చేసామని అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. పక్కన చైనా ఎందుకు వెనకాల నుంచి కాకపోతే బ్లాక్ బెర్ ఎంట్రీ ఎందుకు ఇస్తుంది అంటే పాకిస్తాన్ తోటి దే ఆర్ యూజింగ్ పాకిస్తాన్ కాకపోతే ఫర్ ఫైరింగ్, దే యూజింగ్ దేర్ పాకిస్తాన్ సోల్డర్స్. ఓకే, పాకిస్తాన్ డైరెక్ట్ మన దగ్గర తలపడలేదు. 62లో మనం కాకపోతే దీంట్లో చైనా తోటి మనం ఓడిపోయాం. దాని కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, కారణాలు మనకి మన దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్ డ్రెస్ లేదు, ప్రాపర్ వింటర్ డ్రెస్ లేదు, మనకి ఐస్ కొండల్లో లేదు. దాని వల్ల మనం సెంటర్ అయిపోయాం ఆ టైంలో 62లో. కానీ ఇప్పుడు అలాగా స్థితి లేదు. ప్రతి ఒక్క కోణంలో, ప్రతి ఒక్క యాంగిల్లో మనం రెడీగా ఉన్నాం, తయారుగా ఉన్నాం. దేనికైనా సిద్ధమే మనం, దేనికైనా సిద్ధమే. ఇండియా చిన్న కంట్రీ కాదు. మనకు ఒక భగవంతుడు అనేవాడు, మనకు భగవంతుడు అండదండగా ఉన్నాడు. ప్రజల అండదండ మనకు ఉంది. యావత్ 140 కోట్ల ప్రజల అండదండలు మన దీంట్లో ఉంది. మన దగ్గర ఉన్న ఆయుధ సంపద బహుశా వీటో పవర్ గల కంట్రీస్ 5 కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళతో కూడా లేవు అనుకోవచ్చు అని చెప్పచ్చండి. ప్రమాణంగా ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో పాకిస్తాన్ కి బుద్ధి ఈ సమయంలో రాకపోతే, బుద్ధి చెప్పిండకపోతే మనము ఏ సమయంలో ముందుకు చెప్పలేము. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది, టెర్రరిజం మనకు వస్తారు. కానీ మనం ఎప్పుడైనా మనం తిరిగిపడతాం, దెర్ ఇస్ నో డౌట్. ఈవెన్
19 ఫిబ్రవరి 2019లో జరిగిన పుల్వామాలో ఏం జరిగిందండి? సిఆర్పిఎఫ్ జవాన్లు వచ్చి 40 మందిని కాబట్టి సూసైడ్ బాంబర్ తో అటాక్ చేసి 40 మందిని చంపేశారు, 40 మంది చనిపోయారు. దాని తర్వాత బాల్కోట్లో మనం వచ్చి వెళ్ళాము. మన ఇంకా మన అభినందన పంపించాము. ఆ టైంలో వెళ్ళాడు. వాళ్ళ స్థావరాలు ఒక 300 దాకా చనిపోయారని చెప్పి అప్పట్లో ఇది వచ్చింది మనకు. 300 చనిపోయారు. వాళ్ళు దాడి చేస్తే మనం ప్రతీకారం తీర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు దాడి చేశారు, మనం ప్రతీకారం తోటి ఆగకూడదండి. ఇక్కడ మనం పిఓకే మనకి కావాలి. అదే నా ఎయిమ్. యాజ్ ఎ సోల్జర్ గా 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను. మనకి కావాల్సింది పిఓకే. పిఓకే మన ఎయిమ్. పిఓకే కలిసి మనం తిరిగి తీసుకున్నామంటే పాకిస్తాన్ 3/4 కొత్త వాళ్ళు నష్టపోతారు. బలంతో నష్టపోతారు. వాళ్ళు ముందుకు ఎప్పుడు వాళ్ళు గెలవలేరండి. పాకిస్తాన్ భారత్ తో గెలవలేరు. ఏదో ఎక్సైట్మెంట్ తో చెప్పడం లేదు, నేను చాలా ఆలోచన చెప్తున్నాను. దానికి నిదర్శనాలు 3 యుద్ధాలు ఉన్నాయి. 3 యుద్ధాలు వాళ్ళు జయించలేదు. ఇప్పుడు కానీ ఏదో ఎక్సైట్మెంట్ తో నేను చెప్పడం లేదు. భారత ప్రజలకు ఇదే నేను చెప్తున్నా, మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు సపోజ్ యుద్ధము అనేది తలబడితే న్యూక్లియర్ ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తోటి మనం బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి. ఠీకే, వాళ్ళు చేయని బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిల్ చేసినంత తర్వాత మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదంటే చెప్పండి. దీంతో అమెరికా పెద్ద పెద్ద దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే అర్జున్ గారు, ఒక చిన్న డౌట్ అండి. ఈ మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ తోటి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పైన కూడా ప్రయోగిస్తారేమన్న భయంతో పాకిస్తాన్ వణికిపోయిందని కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి, నిజమేనా? అది వాస్తవం అండి, అది వాస్తవం. మన దగ్గర చూడు, యాక్చువల్లీ ఈవెన్ 4000 కెపాసిటీ రేంజ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉందండి. 4000 రేంజ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. భయం వల్ల ఉందండి. పాకిస్తాన్ లో ఫుల్ భయం ఉంది. మనసులో తలబడకపోతే ధైర్యం కానీ సత్తా కానీ వాళ్ళ దగ్గర లేదండి. వాళ్ళు ఏది బ్యాక్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరిని చేస్తున్నారు? చైనా. మన టర్కీ విషయం కూడా చెప్పారు. టర్కీ వచ్చి వాళ్ళకి ఇది చేస్తున్నారు అని చెప్పేసి, డ్రోన్స్ అంతా సప్లై చేసిన టర్కీ అని చెప్పేసి. సో బ్యాక్ పుష్ తోటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళ సత్తా బలం అంటూ ఏం లేదండి. పాకిస్తాన్ లొత్తులు వాళ్ళకి యాక్చువల్లీ ఆర్థిక సంక్షోభం ఆల్రెడీ ఉందండి. కానీ వాళ్ళకి ఫండింగ్ అనేది యావత్ ప్రపంచం, కొన్ని దేశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు పబ్లిక్ డొమైన్ లో. వాళ్ళకి ఫండింగ్ వస్తుందండి. ఆ ఫండింగ్ తోటే జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తోటి కాబట్టి వీరిని ప్రేరేపిస్తున్నారు, పోషిస్తున్నారు. ఎవరిని? ఉగ్రవాదాన్ని. రైట్, థ్యాంక్ యూ అర్జున్ గారు. ఇక సాక్ష్యాలు చూపించండి, దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదే చెబుతున్న పరిస్థితి. తమపై దాడులు చేయలేదంటుంది, కానీ ఇండియాను శిక్షించాలంటుంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్ ఆధారంగా సాగుతున్నట్టు పాకిస్తాన్ చెబుతుంది. పహల్గాం దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో విరుచుపడగా పాక్ ఇండియాపై దాడులకు ప్రయత్నించి భంగపడిన పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.